ఈ 80 శాటిలైట్స్ ఏదైతే ఏఐ డేటా ప్రాసెసింగ్ కోసం శాటిలైట్స్ ని పంపిస్తారో దీనిలో గూగుల్ అభివృద్ధి చేసిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయన్నమాట. మరియు ఈ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి లేజర్ కమ్యూనికేషన్ సిస్టమ్ వాడతాయి అనమాట. అంటే ఈ శాటిలైట్ ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి, దాంతోపాటు భూమిపైకి డేటా వేగంగా పంపడానికి లేజర్ కమ్యూనికేషన్స్ వాడతాయి అన్నమాట. భూమితో పోలిస్తే స్పేస్లో అంటే అంతరిక్షంలో సూర్యకాంతి 8 రెట్లు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కాబట్టి, అలానే రాత్రి సమయం కూడా ఉండదు కాబట్టి 24/7 రియల్ టైం ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. దాంతోపాటు సూర్యకాంతి ఎక్కువగా వాడుకుని అంటే సోలార్ ఎనర్జీ ఎక్కువగా వాడుకుని మొత్తం ఏఐ డేటా సెంటర్స్ పనిచేస్తాయి అనమాట. గూగుల్ ఈ ప్రాజెక్ట్ యొక్క మొదటి 2 ప్రోటోటైప్ శాటిలైట్స్ కూడా 2027 నాటికి లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్లానెట్ ల్యాబ్స్ తో కలిసి పనిచేస్తుంది అనమాట గూగుల్. ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రాముఖ్యత అవసరం పెరుగుతున్న కొద్దీ కూడా మనం చూస్తే డేటా సెంటర్లకు విపరీతమైన విద్యుత్ కావచ్చు, స్పేస్ కావచ్చు, అంటే స్థలం కావచ్చు అవసరం అవుతుందన్నమాట. భూమిపైన ఈ వనరులు మనకి తక్కువగా అందుబాటులో ఉండటం వల్ల అంతరిక్షంలో అపరిమితమైన సౌరశక్తి ఉపయోగించుకోవాలని చెప్పి గూగుల్ ఈ నిర్ణయం తీసుకుందనమాట. ఇదే ప్రాజెక్ట్ సన్ క్యాచర్. గూగుల్ యొక్క ఈ వినూత్న ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అనేది మన భూమిపైన ఎర్త్ పైన ఉన్న విద్యుత్ సమస్యని పరిష్కరిస్తూ అంతరిక్షంలో ఏఐని నడిపించే ఒక విప్లవాత్మకమైన అడుగు అని చెప్పొచ్చు.